ప్రజలందరూ కూడా ఈ ఆహారాన్ని కానీ, ఈ ఒక్క గాలిని కానీ, ఈ ఒక్క చెట్ల ఫలాలను కానీ, ఈ వృక్ష ఫలాలను కానీ, ఈ భూమి మీద మొలిసిన ప్రతి ఒక్క వృక్ష ఫలాన్ని కూడా అనుభవిస్తాక దేవుడు అందరికీ అనుగ్రహించాడు. ఈ చెట్లు ఇవన్నీ ఎలాగొచ్చినాయి? సుట్టులో దేవుడు కలుగునగాక అంటే అన్నీ కలిగినాయి. ఆ కలుగజేసిన దేవుడు ఎవరి కొరకు అనుకున్నాడంటే ఆదాము కొరకని ఏదేమి తోటలో సమస్తమును సమకూర్చాడు, సిద్ధపాటు చేశాడు. సమస్తమును ఆదాము కొరకు దాన్ని ఏర్పాటు చేశాడు. కానీ దేవుని ఒక వాక్యాన్ని పడి అనుభవించమంటున్నాడు. కష్టపడి పనిచేసి దీనిని అనుభవించమని దేవుడు చెప్తున్నాడు. దీన్ని ఫలింప చేసుకోమంటున్నాడు, పండించుకోమంటున్నాడు, మంచి ఫలాలను సంపాదించుకోమంటున్నాడు, దీనివల్ల తృప్తి పడమంటున్నాడు, వీటి వల్ల పోషింపబడమంటున్నాడు. ఈ భూమి మీదనే నరుడు కష్టపడి పని చేయాలి. కష్టపడి